మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటి కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్ కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు. ఇది పొరపాటుని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తండ్రి, నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు. సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకి పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. అన్ని వివరాలు తొందరలోనే మీకు తెలియజేస్తాం. రేపు ఎల్లుంట్లో ఇంకా టెంటేటివ్గా వచ్చినాయి. ఇప్పుడు 30వ తేదీ తిరుపతి నగరంలో కూడా ఎన్నో తప్పులు చేశాడు. టీడీఆర్ బాండ్లలో 1000 కోట్లు సంపాదించాడు, గంజాయి వ్యాపారాలు చేశాడు, మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేసి అన్ని బిల్డింగ్లంతా కొట్టేశాడు. వాడికంతా టీడీఆర్ బాండ్లు ఇస్తామని అవి ఇవ్వలేదు. ప్రజల్ని మోసం చేశాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మోసం చేశాడు. ఇవన్నిటిపైన ఇవన్నిటిపైన చేయాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అవకతవకల్ని సంరక్షణ జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్నాడు. ఇది సంరక్షణ జరుగుతోంది. ఆయన దీక్ష పెట్టాడు. 30వ తేదీ దీపారాధన చేయాలనేసి నగరవాసులకంతా కూడా మేము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఖచ్చితంగా దీపాలు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి మేమంతా కూడా తిరుపతి నగరంలో శాంతిని నెలకొల్పాలి. చేసిన తప్పులను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు పడాలనేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తేదీ నమో నారాయణ మంత్రాన్ని కూడా తిరుమల అంతా కూడా ఒక మారుమ్రోగించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ కూడా ఈ భజన కార్యక్రమాలు, భజన కీర్తనలు ఇవన్నిటిని కూడా తిరుమల తిరుపతిలో ఆలాపించి ఈ జరిగిన తప్పులంతా కూడా పోవాలని, మలినం అంతా కడగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి చేపట్టిన దీక్ష 11 రోజుల దీక్ష దిగ్విజయంగా ఆయన ఆశయ సాధన నెరవేరుస్తారని కూడా తెలుసు. ఇది అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన తిరుపతి మహానగరం. ఈ నగరం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి భావాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా తిరుమల తిరుపతిని మాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆశయాలను కొనసాగిస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.